యా ఇంతకుముందు గైడ్‌లైన్స్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత చేసుకోమని చెప్తున్నాము. కానీ ఇంక్రీజింగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ వల్ల వెస్టర్న్‌లో ఇప్పుడు మారుతూ ఉంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడాన్ని మామోగ్రామ్ టెస్ట్ చేయించుకోమంటాం. హ్మ్. ఈ టెస్ట్ మాత్రమే కాదు, బ్రెస్ట్ క్యాన్సర్‌ని ముందు తెలుసుకోవడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. హ్మ్. దాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. హ్మ్. అంటే ఆడవారు ఎవరికి వారే ఒక పద్ధతి ప్రకారం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ముందుగానే పెద్దగా అయ్యే ముందే ఆ గడ్డల్ని చిన్నగా ఉన్నప్పుడే పట్టుకోవచ్చనమాట. హ్మ్. దాని టెక్నిక్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే హ్మ్. ఆహ్, పీరియడ్స్ నెలసరి వస్తూ ఉన్న ఆడవారైతే హ్మ్. వాళ్ళ పీరియడ్స్ అయిపోయిన తర్వాత 2, 3 రోజులకి లీస్ట్ టెండర్‌గా ఉంటాయి బ్రెస్ట్స్. హుహు. ఆ టైంలో గనక ఎగ్జామిన్ చేసుకుంటే ఎక్కువగా కరెక్ట్‌గా గుర్తుపట్టొచ్చనమాట. హ్మ్. సో, అలాంటి ఒక డేని ఫిక్స్ చేసుకొని ప్రతి సైకిల్‌లో హ్మ్. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మూడో రోజు గానీ, రెండో రోజు గానీ ఫిక్స్ చేసుకొని ఆహ్, ఒక పద్ధతిలో వాష్‌రూమ్‌లో కానీ, లేకపోతే పడుకున్నప్పుడు గానీ చూసుకోవాలి. దాన్ని టెక్నిక్ డయల్ ఏ క్లాక్ మెథడ్ అంటాం. ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్. హ్మ్. మన వేళ్ళున్నాయి గదా! టిప్ ఆఫ్ ద ఫింగర్‌తో ఇలా గుచ్చి గుచ్చి కాకుండా హ్మ్. ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్‌తో ఇలా హ్మ్. సెంటర్ నుంచి పెరిఫెరీ వరకు. హ్మ్. సెంటర్‌లో స్టార్ట్ అయ్యి సర్కిల్ లాగా బయటకొస్తూ ఒక క్రమ పద్ధతిలో ఎంటైర్ బ్రెస్ట్ ఏరియాని ఎగ్జామిన్ చేసుకోవాలి. హ్మ్. అలా ఒక అలా ప్రతి నెలా చేసుకుంటూ ఉంటే ఒక 2, 3 మంత్స్‌లో నార్మల్ ఏంటి? నా నార్మల్ ఏంటి అన్నది అర్థమవుతుంది. నార్మల్ ఏంటో బాగా తెలిసిన తర్వాత అబ్‌నార్మల్ ఏంటో తెలుసుకోవడం చాలా ఈజీ. సో, ర్యాండమ్‌గా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక స్ట్రక్చర్డ్ టైం ప్రకారంగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అలవాటు చేసుకోవడం చాలా గొప్ప అలవాటు. హ్మ్. చాలా టెస్ట్‌ల కన్నా ఇది ఇంకా వాల్యుబుల్ థింగ్ అనమాట. అదే నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళైతే నెలలో ఏదో ఒక రోజు, సపోజ్ మొదటి ఆదివారం అని ఫిక్స్ చేసుకొని, ఆ రోజు చెక్ చేసుకుంటే సరిపోతుంది.